అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైతే ఫ్యామిలీ వీసాల కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వారి కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైట్ దేశం మొదటి ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసుఫ్ గారు ఎవరికైనా సరే యూనివర్సిటీ డిగ్రీ లేకుండా డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా సరే మేము ఫ్యామిలీ వీసాలను మంజూరు చేస్తామని చెప్పి ఆయనైతే గతంలో ప్రకటించడం జరిగింది. అలాగే దానికి సంబంధించి మంత్రివర్గ నిర్ణయం యొక్క 1లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ ఆయన నిర్ణయం జారీ చేశారు. 957/2019 ఫారినర్స్ రెసిడెన్సీల ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ గురించి ఆయన సవరణను ప్రకటించారు. యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు ఇప్పుడు వారి యొక్క జీవిత భాగస్వామ్యం మరియు పిల్లలను కుటుంబ వీసా కింద తీసుకురావడానికి అనుమతించబడతారని చెప్పి విదేశాల నుంచి వచ్చే ప్రవాసుల కోసం కుటుంబ పునరీకరణ కోసం రెగ్యులర్ రెసిడెన్సీని అనుమతించేందుకు దేశంలోని నివాసి యొక్క నెలవారీ జీతం తప్పనిసరిగా 800 దినార్ల కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయనైతే వెల్లడించడం జరిగింది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా సరే మేమైతే వీసాలను మంజూరు చేస్తామని చెప్పి, అలాగే జీతం మనం చూసుకుంటే 800 దినాల జీతం ఉండాలని చెప్పి ఈ యొక్క నిర్ణయంలో ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి వీసాలను మేము ఇప్పుడే ప్రారంభించామని చెప్పి చాలామంది ప్రవాసులు ఇప్పటికే వీసాలను తీసుకుంటూ ఉన్నారు. కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క నిర్ణయం పైన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే 800 దినార్లు జీతం అనేది చాలా ఎక్కువ అని చెప్పేసి కొంతమంది దాంట్లో 400 దినార్లకు జీతం పరిమితిని విధించాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సింది. మరియు ఈ యొక్క నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.